ప్రక్షాళన చేయడం, తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని నియంత్రించడం, తద్వారా అవినీతి రహిత భారతదేశ నిర్మాణం లక్ష్యమని చెబుతూ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8వ తేదీన ప్రకటించారు. ప్రజలు తమ వద్ద ఉన్న పాత 500, 1000 రూపాయల నోట్లను డిసెంబర్ 30లోగా బ్యాంకులలో జమ చేసుకోవాలని కోరారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ భారత ప్రధాని నుంచి ముఖ్యమంత్రికి లేఖ కూడా అందింది. దేశ ప్రయోజనాల కోసం చేపట్టిన ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నది. అదే సమయంలో అన్ని రూపాల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించే దిశగా భారత ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. కేవలం కరెన్సీ రూపంలోనే కాకుండా వజ్రాలు, బంగారం విలువల రూపంలో, షేర్ల రూపంలో, విదేశీ కరెన్సీ రూపంలో, క్రోనీ క్యాపిటలిజం మార్గంలో, ఇంకా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ నుంచి, మారిషస్, సింగపూర్ దేశాల నుంచి మనీ లాండరింగ్ ద్వారా మన దేశంలోకి ప్రవహిస్తున్న నల్లధనాన్ని పూర్తిగా కట్టడి చేసే దిశగా భారత ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం పక్షాన సూచిస్తున్నాం. ఈ ప్రక్రియ సంపూర్ణ క్రాంతిని సాధించే వరకు కొనసాగించినప్పుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది. ఈ అంశం అమలులో ప్రజలు ఎదుర్కొంటున్న సాధక బాధకాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో, ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నది. ఎప్పటికప్పుడు తగు పరిష్కారాలు సూచిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నవంబర్ 19న నేను స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితిని నివేదించాను, చేపట్టాల్సిన చర్యలు సూచించాను. ఇదే క్రమంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రాజీవ్ శర్మ గారు నవంబర్ 22న ఒక లేఖను, నవంబర్ 26న మరో లేఖను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కు రాశారు. రాష్ట్రానికి అవసరమైన సుమారు 5,000 కోట్ల రూపాయలను చిన్న నోట్ల రూపంలో పంపించవలసిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు. రిజర్వ్ బ్యాంక్ అధికారులు డిసెంబర్ 15న, అంటే నిన్న అధ్యక్ష, ప్రధాన కార్యదర్శికి సమాధానమిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాలకు తగినట్లు నగదు పంపనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కె రామకృష్ణారావు గారు నవంబర్ 21న రిజర్వ్ బ్యాంక్ అధికారులకు లేఖ రాస్తూ రాష్ట్ర అవసరాలకు తగినంత నగదు పంపడంలో జరుగుతున్న లోపాలను పేర్కొన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చే విషయంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. రైతులు, చిన్న వ్యాపారులు, దినసరి కూలీలపై పడుతున్న ప్రభావాన్ని వివరించారు. 5,000 కోట్ల రూపాయల మొత్తాన్ని 500, 100 రూపాయల నోట్ల రూపంలో సత్వరమే పంపాలని కోరారు. ఇదే విషయంపై ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రదీప్ చంద్ర గారు కూడా డిసెంబర్ 8న లేఖ రాస్తూ ఏటీఎంలలో తగిన డబ్బు ఉండడం లేదనే విషయాన్ని దృష్టికి తెచ్చారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి గారు 2 సార్లు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో చిన్న నోట్లు ఎక్కువగా పంపించవలసిన అవసరాన్ని బలంగా తెలియజేశారు. ప్రభుత్వ శాఖల్లో పాత నోట్ల ద్వారా బిల్లుల చెల్లింపుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించి దేశమంతా అన్ని రాష్ట్రాల్లో పాత నోట్ల ద్వారా బిల్లుల చెల్లింపునకు అనుమతి ఇచ్చింది. తర్వాత గడువును పెంచమని చేసిన విజ్ఞప్తిని కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఆర్బీఐ ఇచ్చిన లెక్కల ప్రకారం ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చిన నగదు 19,109 కోట్ల రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన మొత్తం 57,479 కోట్ల రూపాయలు. ప్రజల సమస్యలను మానవీయ దృక్పథంతో అర్థం చేసుకున్న ప్రభుత్వం బ్యాంకుల వద్ద మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయవలసిందిగా బ్యాంకర్లను కూడా కోరడమైనది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితిని ప్రభుత్వం జాగ్రత్తగా అంచనా వేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున్నది. వెనువెంటనే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి చర్యలు ప్రారంభించింది. నగదు రహిత లావాదేవీలు జరపడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ అధ్యయన సంస్థలు
ఇప్పటికే తేల్చాయి. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల నియోజకవర్గంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే అదే నియోజకవర్గంలోని ఇబ్రాహీంపూర్ గ్రామాన్ని నగదు రహిత లావాదేవీల గ్రామంగా మార్చగలిగింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో నగదు రహిత లావాదేవీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చ జరిగింది. ప్రతి జిల్లాలో కూడా కొన్ని గ్రామాలను త్వరలోనే నగదు రహిత లావాదేవీలు నిర్వహించే గ్రామాలుగా ప్రకటించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్లు చెప్పారు. నగదు రహిత లావాదేవీల విషయంలో విధానపరమైన నిర్ణయాల కోసం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా నియమించడమైనది. అమలును వేగవంతం చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రజలలో విశ్వాసం కలిగించే విధంగా నగదు రహిత లావాదేవీల కోసం టీఎస్ వ్యాలెట్ను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకొని రాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలు ఎక్కువ జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. షార్ట్ డిస్కషన్ జానారెడ్డి గారు. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 500, 1000 రూపాయల నోట్ల రద్దు పై తీసుకున్న నిర్ణయం మనందరికీ తెలిసింది. ఈ నిర్ణయం ఎంత ఇబ్బందికరంగా ఉన్నది అనేటువంటి విషయం అనేక మంది ఆర్థికవేత్తలు లేక ఆ తర్వాత అనేక విశ్లేషణ జరుగుతున్నమాట మనందరికీ తెలుసు. ఏదేమైనా మొదటగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చర్యని ఆహ్వానిస్తూ ఆ చర్య మూలాన ఆశించిన లక్ష్యాలు పూర్తి అవుతే సంతోషిస్తామనేటువంటి అంశాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. అదేవిధంగా మా పార్టీ వైపు నుంచి నేను కూడా ఈ నిజంగా ఏ లక్ష్యం కొరకైతే ఈ నిర్ణయం తీసుకున్నారో ఆ లక్ష్యం నెరవేరటానికి మేము సహకరించటమే కాదు, ఆ తర్వాత దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ లక్ష్యాలు నెరవేరటానికి ప్రాతిపదికలు, వాస్తవాలు, అధ్యయనం చేసినారా లేదా అనేటువంటి అంశమే ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఈరోజు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలనో లేక టీఆర్ఎస్ పార్టీ వారి ఏదో ప్రశ్నించాలనో ఉద్దేశం కాదు. లేదు, పరస్పరం ఒక పార్టీ వర్సెస్ ఇంకొక పార్టీగా కానీ ఒక నిర్ణయానికి వ్యతిరేకంగా మేము విమర్శించాలనే కానీ ఉద్దేశం కాదు. కానీ వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏమున్నది, వ్యవహరించవలసి ఏముండేను. అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లు, ఈ పరిస్థితులు ఈ ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటమే కాదు, వాటిని పరిష్కరించే విధంగా ఈ సభ ద్వారా మన ప్రజల వాణిని వినిపించటమే కాదు, ఆ పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం ఆధ్వర్యాన మొత్తం అన్ని పార్టీలుగా మొత్తం ప్రజల పక్షాన వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని, ఈ వాస్తవాలని గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సభలో ఈ విషయాలను నిర్వహిస్తున్నాం అధ్యక్ష. దానికి ముఖ్యంగా ఈ భారతదేశం విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు, అంతేకాదు 5000 సంవత్సరాలకు ముందు నుండి
మన ఒక పురాతన సనాతన సాంప్రదాయాల్లో ఉన్నటువంటి మన సంస్కృతి లేక ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగవలసినటువంటి అవసరం ఉంది. వస్తున్నటువంటి సాంకేతిక ఆధునిక పద్ధతుల్ని అనుసరిస్తూనే మన భారతీయ మూలాలని లేక భారతీయ ఉన్నటువంటి ఆలోచనల్ని లేక అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలనని అందిస్తూ మార్పులు చేర్పుల్లో మన భాగస్వాములు కావాలి, మనం పాత్రదారులు కావాలి. ఈ విషయాన్ని తప్పకుండా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అందుకని ఇవాళ ఈ పరిస్థితులన్నీ అధ్యయనం చేయకుండానే ఆలోచించకుండానే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ ప్రజలకు ఇబ్బందికరమా లేదా వీటిని తొలగించేటువంటి విషయం ఏంటిది అనేటువంటి అంశం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం మన భారత ప్రధాని గారు చెప్పిన విషయం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ నల్లధనాన్ని వెలికి తీయటం, అవినీతిని అంతమొందించటం, ఆ తర్వాత నకిలీ నోట్లని అరికట్టడం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం. అదేవిధంగా ఉగ్రవాదాన్ని అరికట్టే దాంట్లో ఈ నోట్ల రద్దు మూలాన ఈ అంశాలన్నీ పూర్తవుతుంది. అదేవిధంగా అవినీతి అరికట్టబడి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం లేక సంస్కృతి పరిపాలన ప్రజలకు అందిస్తామనేటువంటిది ఒక ప్రధాన ఆశయం. ఆ ఆశయం వైపున ఈ తీసుకున్న నిర్ణయం పోతుందా లేదా అనేటువంటిది ఇవాళ ముఖ్యమైనటువంటి ఆలోచన అధ్యక్ష. కానీ ఆ ఆశయానికి ఆ లక్ష్యానికి మనమంతా సహకరించవలసిన అవసరం ఉంది. కానీ ఆ వైపున పోతుందా లేదా అనే అంశం పైన చాలా తీవ్రంగా మనం చర్చించవలసిన అవసరం ఉంది. లేక ఇప్పుడు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మాటల్లో కంటే 1-2 మాటల్లో ఈ చర్య, ఈ నిర్ణయం ఒక ప్రణాళికారహితంగా, అనాలోచితంగా, బాధ్యతారహితంగా, ఏకపక్షంగా పెద్దలు జానారెడ్డి గారు చాలా అనుభవజ్ఞులు అధ్యక్ష. వారికి నేను చెప్పలేనంత విషయం కాదు. గౌరవ సభ్యులందరికీ ప్రతిపక్ష నాయకులతో సహా నా మనవి ఏంటంటే, ఈ జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో ఇది మన రాష్ట్ర పరిధిలోని చర్చ కాదు. నిన్న బీఏసీలో వచ్చినప్పుడు తమరి దగ్గర స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. వేరే ఇతర పక్షాల వాళ్ళు కూడా ఉన్నారు. మై ఓన్లీ హంబుల్ సబ్మిషన్ సార్, పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో, వాళ్ళ అధికారంలో, వాళ్ళ పరిధిలో ఉండేది. వారు నిర్ణయం తీసుకున్నారు, అది జరుగుతూ ఉంది. ఈ విషయంలో ప్రజలకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఈ నిర్ణయం వల్ల మన రాష్ట్రం మీద ఉన్న ఇంపాక్ట్ వరకే మనం చర్చిద్దాం అంటేనే నిన్న మేము అంగీకరించాం అధ్యక్ష. అదర్వైజ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వ పాలసీలు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అనాలోచితమనో ఆలోచన రహితమనో మనం అనే అధికారం మనకు లేదు అధ్యక్ష. మన హౌస్కే లేదు. ఆల్ స్టేట్ అండ్ దేర్ ఆర్ రూల్స్, రాజ్యాంగం ఉంది. కాబట్టి ఆ కేంద్రాన్ని విమర్శించే పద్ధతి కానీ, ప్రధానమంత్రి గారిని విమర్శించే పద్ధతి కానీ, లేదా పాలసీని చర్చించే అవకాశం తమరు ఇవ్వకూడదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అది మన సభ గౌరవానికి భంగం కలిగిస్తుంది, సాంప్రదాయాలకు భంగం కలిగిస్తుంది. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే, ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ ఆన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నా స్టేట్మెంట్ కూడా దానికి పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వంగా మాకుండే అభిప్రాయం మేము చెప్పినాం. డిమానిటైజేషన్ యొక్క ఇంపాక్ట్, డబ్బులు ఆ రద్దు అయిన తర్వాత ఎంత డబ్బులు వచ్చి మళ్ళీ మనకు విడుదలైన మార్కెట్లోకి, తెలంగాణ మార్కెట్లోకి, తర్వాత తెలంగాణ ప్రజలు బ్యాంకులలో డబ్బు ఎంత వేసినారని చెప్పినాం. కొన్ని సమస్యలు మనం ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు చెప్తే యాజ్ ఏ హౌస్ లీడర్గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గారికి కానీ కేంద్రానికి కానీ నేను తెలియజేస్తా. కానీ
ఎవరైనా సరే దయచేసి పాలసీని విమర్శించే దిశగా కానీ ఇంకా కేంద్రం యొక్క దాన్ని విమర్శించే దిశ కానీ చర్చ ఉండవద్దు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సూచనలు చేయండి. తప్పకుండా యాజ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఐ విల్ క్యారీ ఇట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అధ్యక్ష, పాలసీ ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ ప్రభుత్వం వారికి ఉన్నటువంటి మెజార్టీ తీర్మానం ఒక సుపరిపాలన అందించాలన్నటువంటి వాళ్ళ ఆలోచన. అది మేము ఆ పాలసీలో ఉన్న ఆ పాలసీ మూలాన జరిగేటువంటి ఇక్కట్లే దాని యొక్క పర్యావసారణంగా వచ్చినటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితే ఆర్థిక మందగమనం, అనేక మంది వాళ్ళ ఉద్యోగాలు కొంతమంది కోల్పోయే పరిస్థితి, లేక కొంతమందికి ఉద్యోగం దొరకనటువంటి పరిస్థితి, కూలీ దొరకనటువంటి పరిస్థితి, చిన్న వ్యాపారులు వ్యాపారాన్ని సవ్యంగా సాగించలేనటువంటి పరిస్థితి, ఈ పెళ్ళిళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితి, ఈ యొక్క పర్యావసానం జరిగినటువంటి ఈ నిర్ణయం ఇది ఆలోచించకుండా ముందు అస్తు ఇటువంటి చర్యలు జరుగుతాయని ఊహించి డిబేట్ చేసి ఆ తర్వాత వాటిని సరిచేసుకుంటూ ఈ పాలసీ తీసుకోవటంలో అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆహ్వానిస్తూనే ఆ నిర్ణయాల మీద వచ్చినటువంటి పరిణామాలు ఇబ్బందుల్ని ఆ ప్రభుత్వానికి తీసుకున్నటువంటి ప్రభుత్వానికి తెలియజేయటం, ఇది నిజమా కాదా అని మన సభలో మనం పరస్పరం చర్చించుకుంటున్నాం. ఇందులో ఎంత నిజం ఉంటే అది వారికి చెప్తాం. ఒకవేళ మేము చెప్పేటువంటిది అనాలోచితంగా మేము చెప్తే ఇది మీ ఆలోచన తప్పు అంటే మేము స్వీకరిస్తాం అధ్యక్ష. కానీ విమర్శ కాదని అందుకనే ముందరనే విమర్శ చేయటం కానీ పాలసీని వ్యతిరేకించి వేరు విధంగానని కానీ ఉద్దేశం కాదు. ఆ లక్ష్యం చేరాలని మేము కోరుకుంటున్నాం. ఆ లక్ష్యం చేరే దాంట్లో ఈ తీసుకున్న నిర్ణయం ముందస్తు ప్రణాళిక లేకుండా లేక ఎక్కువ ఇబ్బందుల్ని ఎదురుగాకుండా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండే ఇప్పుడైనా ఏమి చర్య తీసుకుంటున్నారు అనేటువంటి దానికే మాకు తోచినటువంటి అభిప్రాయం తీసుకునే చర్య ఇక ముందు ఇట్లా కూడా ఉంటే బాగుంటుందా అని మేము తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ లేక కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు విమర్శించటం అనేటువంటి ఉద్దేశం ఇందులో ఎంత మాత్రం లేదని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. మా బాధను మాత్రమే వ్యక్తపరుస్తున్నాం, ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లను మాత్రమే తెలియజేస్తున్నాం. కానీ వేరు విధంగా కాదు అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ అంటే నేను ముందుకు పోయే ముందు ఒక్క విషయం లేవనెత్తున్నారు కాబట్టి నేను గౌరవ సభకు నివేదిస్తున్నాను అధ్యక్ష. ఇది మధ్యలో వచ్చింది కాబట్టి దీంతో పూర్తవుతుంది. నేను ఈ విషయాలన్నీ రేజ్ చేయకూడదా చేయవచ్చునా అనుకునేదానికి 2013లో ఆనాడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం 2005కు ముందు ఉన్నటువంటి నోట్లను రద్దు చేయాలి అనేటువంటి అంశం పార్లమెంటు ముందర చర్చ వచ్చింది అధ్యక్ష. ఆ రోజు ఆ చర్చలో భాగంగా నాటి బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు అనుకుంటా, వారు ఏమన్నారు అంటే అభిప్రాయం వ్యక్తపరిచినారు. రాజ్యసభ సభ్యులు అప్పుడు ఆ పార్లమెంట్ చెప్పిన అభిప్రాయం చెప్తున్నారు. అధికార స్పీకర్ సార్ సార్ 1 minute స్పీకర్ సార్ సార్ ఒక హంబుల్ అప్పీల్. వాస్తవానికి ఇది మన సభలో చర్చించదైన అంశమే కాదు అధ్యక్ష, మన పరిదే కాదు.
అర్థవంతమైన చర్చ మంచిది. కానీ పాలసీ మీద యూపీఏ పాలసీ ఏంది, ఎన్డీఏ పాలసీ ఏంది, అది ఇక్కడ కాదు కదా అధ్యక్ష. ఇక్కడ యూపీఏ లేదు, ఇక్కడ ఎన్డీఏ లేదు, ఇక్కడ వేరే వ్యవస్థ ఉంది. రాష్ట్రం మన ప్రభుత్వం ఇది. ఇక్కడ పాలసీలన్నీ మాట్లాడేది మన మన పరిధి కాదు అధ్యక్ష. దయచేసి విజ్ఞులందరికీ పెద్దలందరికీ నా మాట ఒకటి, నా రిక్వెస్ట్ ఒకటే, మీరు మాట్లాడొద్దని మా ఉద్దేశం కాదు. ప్రజలు పడుతున్న బాధలు ఏదైనా ఉంటే చెప్పండి, తప్పకుండా దాన్ని క్యారీ చేద్దాం, మనం చెప్దాం. మాకు కూడా ఈక్వల్ కన్సర్న్ ఉంది, అందరికీ ఈక్వల్ కన్సర్న్ ఉంది, అంతవరకే తప్ప పాలసీని ఇక్కడ సభలు లేని వ్యక్తులను కేంద్రంలో ఉన్న వాళ్ళను పట్టుకుని ఇక్కడ మాట్లాడమని సబబు కాదు అధ్యక్ష. దయచేసి అది తమ రికార్డు నుంచి కూడా తొలగించాలి అధ్యక్ష. ఓకే, ఇప్పుడు ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ సైలెన్స్ అధ్యక్ష. నిన్న అధ్యక్ష మొదటనే చెప్పిన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అనేకం మనం అభినందించినాం, సహకరించినాం అనేక విషయాల్లో. ఇప్పుడు కూడా సహకరిస్తాం, అభినందిస్తాం. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే, నేను వారిని ఇప్పుడు ఆ సభలో ఉన్న వారిని ఇక్కడ చెప్తలేను. ఆనాడు ఒక్కొక్కసారి అభిప్రాయాలు చెప్పినారు అనే ఉదాహరణను తీసుకుంటున్నా. కానీ అంటే ఈ రద్దు మూలాన అనేక ఇబ్బందులు, ఒక్క మాటలో చెప్పేస్తాను, అయితే ఇది బయట చూపిస్తాను. కానీ ఒక్క మాటలో ఈ రద్దు మూలాన అనేక ఇబ్బందులు వస్తాయి, సామాన్య ప్రజలు చాలా చిక్కులు ఎదుర్కొంటారు, ఇటువంటి తొందరపాటు చర్య వద్దు అనేటువంటి విషయాన్ని వారు స్టేట్మెంట్ చేసినారు అధికార ప్రతినిధిగా. అంటే ఆ మాత్రం ఇప్పుడు సభలో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఇక్కట్లని తెలియజేయవలసిన అవసరం లేదంటే మీరే ఆలోచించండి. ఏది తీసేయాలంటే అది తీసేసేయండి, ఏది ఉంచాలంటే అది ఉంచండి, మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. రైట్, సరే, వాళ్ళు తీసేస్తే తీసేయని, ఇప్పుడు మనమేమి కానీ ఒకవేళ ఇది చాలామందికి అంతర్గతంగా మనం ఉన్నటువంటి బాధలను చెప్పుకుంటున్నాం తప్ప ఇప్పుడు ఎవరినో ఒకరిని సమర్థించుకోవటానికి కానీ వ్యతిరేకించడానికి కానీ లేదు. ఓ పాలసీ ఓ ప్రభుత్వం పెట్టినప్పుడు, ఇప్పుడు మీరు కూడా ఒక చట్టం పెట్టినప్పుడు మా అభిప్రాయాలు చెప్పి చాలాసేపు నిలువరిస్తాం, ఇది కూడదంటాం, అవునంటాం. ఆ తర్వాత మీ నిర్ణయాన్ని మేము కట్టుబడాలి, లేకుంటే ఊరుకోవాలి, అంతే విషయం. ఇప్పుడు జరిగేది కూడా అదే విషయం. కానీ నిజంగా పడుతున్న ఇబ్బందులు ఏంది అని చెప్పి తెలియజెప్పడంలో ఇది పెద్ద పొరపాటు కాదని నేను భావిస్తున్నాను. సరే, ఏదైతేంది నేను చెప్పా, ఈరోజు ఈ విషయంలో మన దేశ ఆర్థిక వ్యవస్థను బాధ్యతారహితంగా నిర్వహిస్తున్నారని తెలియజేస్తుంది ఆనాటి ప్రభుత్వం అని చెప్పింది అధికార ప్రతినిధి. ఇప్పుడు జానెట్ సార్ చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ ఇప్పుడు మనం మన పరిధి మన పరిమితుల గురించి లోబడి మాట్లాడండి అధ్యక్ష. ప్రజాభిప్రాయానికి లొంగి అనేక పార్టీలు ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు డెమోక్రటిక్ స్పిరిట్ తోటి ఆగిపోయినాము. అదే విషయాన్ని మేము ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాం, అంతవరకే, అంతకంటే ఎక్కువ ఏం లేదు అధ్యక్ష. ఆ తర్వాత ఒక మాటలో చెప్పాలంటే జిఎస్టీ బిల్లు ఆనాడు పెట్టినప్పటికీ కొన్ని పార్టీలకు అభిప్రాయ భేదాలు ఉంటే ఆగిపోయినారు. ఆ తర్వాత ఇవాళ వచ్చిన మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వాటినన్నింటినీ అటెండ్ చేసి అందరికీ సరిచేసి అందరినీ కన్విన్స్ చేసి ఇవాళ మళ్ళీ జిఎస్టీ బిల్లు పెట్టడానికి మేమంతా సహకరించినటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అంటే దేశ ప్రయోజనం కొరకు లేక ప్రజల యొక్క ప్రయోజనం కొరకు చేసేటువంటి ప్రతి చర్యని అభినందించాలి, అవసరమైనప్పుడు సహకరించాలి, అభిప్రాయం వ్యక్తపరిచినప్పుడు కొంత ఆలోచించాలి అధ్యక్ష, అంతే. అధ్యక్ష, ఈ సబ్జెక్టు చాలా పెద్దగా ఏం లేదు, 1-2 మాటలనే అయినప్పటికీ 1-2 విషయాలన్నా మాకు తోచినవి తెలియజెప్పకపోతే బాగుండదు. అంటే ఏంది ముందస్తు ప్రణాళిక అంటే మేము చెప్పేది చిల్లర నోట్లన్నీ ముద్రించి ఆ తర్వాత అవసరమైనటువంటి చిల్లర అంతా కూడా ప్రజలకు అందేటట్టుగా ఉంచి ఆ తర్వాత వీటిని రద్దు చేసి ముందుకు సాగితే
ఇన్ని ఇక్కట్లు రాకపోయేది అనేటువంటిది ఒక ఉద్దేశం అధ్యక్ష. ఏదేమైతే అధ్యక్ష, ఇవాళ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనటువంటి సంగతి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పినారు, ఈ పడుతున్నటువంటి యొక్క బాధల్ని, ఈ ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తున్నాం, నివేదిస్తున్నాం, తెలియజేసినాం, సరిచేయమని ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పినారు. ఇదే విషయాన్ని మళ్ళీ మీ ద్వారా మా అభిప్రాయాలను కూడా విని సరిచేయమని చెప్పడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష, అంతకంటే ఎక్కువ ఏం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ దేశంలో అంటే ఇక్కడ ప్రధానంగా ఇది చెప్పకపోతే ఏ విధంగా ఈ సీజన్లో ఎంత నష్టమైంది అనేటువంటిది మీరు అర్థం చేసుకుంటే అధ్యక్ష, ఈ విధంగా ఎంతమంది ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఒక ఇప్పుడు నేషనల్ లెవెల్లో పెద్ద ఎకనామిస్టు ఒక ఆయన, ఈ బ్యాంకులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కలిపి సుమారు 128 నుంచి 150 లక్షల రూపాయలు ఆర్థిక నష్టం అయ్యేటువంటి ఒక ప్రమాదం ఉన్నదని చెప్పినారు. అంటే ఈ దేశానికి 1.5 కోట్ల రూపాయల లావాదేవీల్లో వాళ్ళ ఆదాయాల్లో కుంగిపోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నదనేటువంటిది అధ్యక్ష. అంటే అధ్యక్ష, ఇవాళ మొన్న 10 లక్షలు వస్తాయన్నారు, ఇవాళ నిన్న 13 లక్షలు వచ్చినాయి, ఇంకో 1 లక్ష వస్తుంది అంటున్నారు. ఉన్నదే 15 లక్షల 25 చలామణి, దాంట్లో సుమారు 14 లక్షలు 13 లక్షలు వస్తే 1.5 కూడా మరి మిగులుతుందో నల్లధనం లేదో. అయినా 1.5 కోట్ల రూపాయల నష్టం వస్తుంటే ఎంత ఇబ్బంది ఇది. అంటే ఈ ముందస్తు ఆలోచన చేస్తే బాగుండేది కదా అనేటువంటిది మా ఉద్దేశం అధ్యక్ష. అందుకని అంతేకాదు, ఇవాళ అనేక మంది స్కైపింగ్ ద్వారా, ఇప్పుడు మీరు కూడా నిన్న నుంచి ప్రయత్నం చేస్తున్నారు, స్కైపింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు నడపాలంటే, స్కైపింగే కదా, నగదు రహిత లావాదేవీలు జరపాలంటే మన దేశంలో ఉన్నటువంటి అక్షరాస్యతే 60% ఉండే. ఆ తర్వాత ఈ స్కైపింగ్ అంటే దీంట్లో ఇంగ్లీష్ రావాలి నాయ. ఆ తర్వాత నాకే ఒక్కోసారి ఇది ఇంతవరకు చేయరాదు.
ఇలాంటిది నాకు శిక్షణ కావాలి, ఎంతకాలం కావాలి, ఎంత టైం పడుతుంది అనేటువంటి ఒక విషయం కూడా ఇది. ఈ ఈ కూరగాయలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు నా మిస్సెస్ వారానికి ఒకసారి కూరగాయలకు పోతుంది, ఆమెకు స్కైపింగ్ నేర్పాలి, ఇప్పుడు అక్కడ కొట్టి రావాలి, లావాదేవీ లేదంటే ఎంత కష్టం ఏంటిది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, మేకలు కొనుక్కునే వాళ్ళు, గొర్రెలు కొనుక్కునే వాళ్ళు మీరే చెప్పినారు ఒకసారి. ఇటువంటి వాళ్ళ అంగట్లో ఇవన్నీ కూడా లావాదేవీలు నడపాలంటే ఎంతకాలం వాళ్ళకు శిక్షణ కావాలి, ఎంత కాలానికి వాళ్ళకు అలవాటు పడతారు. ఆ అలవాటు పడటానికి కనీసం 3-4 ఏళ్ళన్నా పడుతుంది, లేదా 15-20 ఏళ్ళు పడుతుంది పర్ఫెక్ట్ కావాలంటే. ఈ జనరేషన్ తయారు చేయవచ్చు. ఈ లోపల వీళ్ళందరూ అటు ఒక పక్కన నగదు రహిత లావాదేవీలకు పోతూనే ఇంకొక పక్కన ఇవాళ అవినీతిని జరగకుంటుండటానికి కావాల్సిన మార్గాల్ని ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మీరు నగదు లావాదేవీలు ఇప్పుడు మొత్తంగా ఈ సిద్దిపేటను ఇబ్రాహీంపూర్ పూర్తి చేస్తానని చెప్తున్నారు. ఇవాళనే అరుణ జైట్లీ చెప్పినారు నగదు పూర్తిగా అవటం వీలు కాదన్నారు. ఇది కాంట్రడిక్షన్గా కూడా ఉన్నది. మీరు ఒకసారి అంటే నగదు మొత్తం ఇవాళ అరుణ జైట్లీ స్టేట్మెంట్ ఉన్నది, ఆ వైపున ప్రయాణిస్తున్నాం కానీ పూర్తిగా నగదు లావాదేవీ రద్దు కాదు, వీలయ్యే పరిస్థితి లేదన్నారు. అందుకనే మనం కూడా నగదు లావాదేవీ ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆలోచిస్తూనే ఇంకో పక్కన ఆ వైపున ప్రయాణించేదానికి తగిన శిక్షణ, ఆలోచన, అలవాటు చేయటానికి మన ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామే. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మీరు ఒకసారి ఇది రెండోది, మన సంఘం అంతా కూడా చిన్న చిన్న రైతులు, ఇవాళ కుటీర పరిశ్రమలు, అసంఘటిత కార్మిక రంగము ఎంతమంది ఇబ్బందుల పాలవుతున్నారు అనేటువంటి అంశం మీరు రోజువారీ మీరు కూడా పరిశీలిస్తున్నారు, విశదీకరిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ ఈ కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి సహకరిద్దామని కూడా మీరు సన్నద్ధం అవుతున్నారు. మేము సంతోషం, మీ అమ్మటి మేము ఫాలో అవుతాం. కానీ ఈ ఇక్కట్లని సరిచేసుకుంటూనే ఆ సన్నద్ధం కావాలి తప్ప ఇక్కట్లని ఇక్కట్లుగా ఉంచి అది పూర్తి అవుతుంది అని అంటే ఒకవేళ ఇటు మిమ్మల్ని అక్కడ మొత్తం ప్రజలు మనం అందరం ఒకరికొకరు తోడుగా ప్రయత్నం చేస్తున్నాం. ఏదో వారేదంటే మీరేదంటే మేమది, మనం అందరం కూడా వాళ్ళని ఇబ్బందుల పాలు చేస్తున్నాం అనేటువంటి భావన ప్రజలకు రాకూడదు అనేటువంటి అంశం వరకే నేను మీకు గుర్తు చేస్తున్నానని మేము విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రైట్ అధ్యక్ష, మీరే చెప్పినారు ఇప్పుడు ఒక్క ఇబ్బంది మీ పత్రంలోనే చెప్పినారు 19,000 కోట్ల సుమారు 20,000 కోట్లకు పైన మన జీడిపి ప్రకారం, జిఎస్డిపి ప్రకారం మనకు సర్క్యులేషన్ రావాల్సిన అవసరం ఉంది, డబ్బు కరెన్సీ. కానీ సుమారు 19,000 కోట్లు ఏమో మనకు వచ్చినాయి. ఇంకా అంటే 1000 కోట్లు తక్కువ ఉన్నది సర్క్యులేషన్. అంటే ఉన్న దాంట్లోనే సర్క్యులేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితి. కానీ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం 17.5 వచ్చింది ఇప్పటివరకని. మీరు ఇచ్చినారు కాబట్టి అథెంటిక్ అని మేము ఇదేనా 19,000 చూ ఇందా 1,000 19,109 కోట్లు వచ్చినాయి. రైట్ అంటే డబ్బుకున్న చూసినా అక్కడ అది కరెక్టేనా అనేది. సుమారు ఇంకా 1000 కోట్ల రూపాయలు సర్క్యులేషన్ తక్కువ ఉన్నది. అంటే అసలే ఉన్నది తక్కువ అంటే మీకు తెలుసు సుమారు 15 లక్షల కోట్లలో ఇవాళ 4.5 లక్షలే సర్క్యులేషన్లో ఉన్నదని. అంటే 15 లక్షలు సర్క్యులేషన్లో ఉండేటువంటి ఎకానమీలో 4.5 లక్షలు 1/4 25% సర్క్యులేషన్ ఉంటే ఎకానమీ ఎంత దెబ్బతింటుంది? ఎన్ని వ్యాపారాలు మూతపడతాయి? ఎంతమంది ఉపాధి కోల్పోతారు, ఉద్యోగాలు కోల్పోతారు, లేక తగిన సమయంలో లావాదేవీలు నడపలేరు. ఈ ఇబ్బందులు ఒకరికొకరు చెప్పరానటువంటి యొక్క పరిస్థితి. దీని ఎఫెక్టు ఆఫ్టర్
ఇంకా ఒక 6 నెలలు 3 నెలలు ప్రభుత్వం పైన పడే పరిస్థితి ఉంది, ప్రభుత్వం పైన ఆందోళన వ్యక్తపరిచేటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని సరిచేయటానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రజల్ని చేతుడుకునే ఇక్కట్లని మనం సరిచేయటానికి ఆ పాలసీ మూలాన మనం కూడా ఏ విధంగా వాళ్ళకు సహాయంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా వారికి మనం ఉపయోగపడాల్సిన అవసరం ఉంది, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం తగిన దీంట్లో సౌకర్యాలను కలిగించాల్సిన అవసరం ఉందనేటువంటిది మనం పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇవాళ మీ స్టేట్మెంటు మనం దీని ఎఫెక్ట్ మూలాన మనకేమి డబ్బు ఆదాయం తగ్గుతలేదన్నారు, చాలా సంతోషం. ఈ ఎఫెక్టు మన ప్రభుత్వం మీద పడకుంటే చాలా సంతోషం. ఆ తర్వాత కనీసం మనమన్నా కొంత ఆదుకోవటానికి ప్రయత్నం చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ